నీరు, ఊరు. నాడైనా నేడైనా ప్రజల ప్రాథమిక అవసరత నీరు. ముఖ్యంగా పాలస్తీనా, అరేబియా, సిరియా ప్రాంతములలో నీటిని చాలా ప్రాముఖ్యంగా భావించేవారు. నీటి జలలు గల బావులు దొరుకుట పరమానందంగా భావించేవారు. అలాగూ అబ్రహాం మందల కొరకు తమ కొరకు బావులను త్రవ్వించెను. అలాగే ఎలియాజరు నీళ్ల బావి యొద్ద నిలబడి ఇస్సాకునకు రిబ్కాను ఎన్నుకొనెను. మరియు ఇస్సాకు బావులను త్రవ్వించి వాటిని ఏసావుకు సిప్నా, రెహబోతు అను పేర్లు పెట్టెను. మరియు షేకెము నందలి యాకోబు బావిని త్రవ్వించెను. అది యోసేపు గోత్రమునకు వచ్చినది. అక్కడనే మన ఈ కథ ప్రారంభమగుచున్నది. జీవనం ఎప్పుడు నీటి వలన మనుగడ సాగిస్తుంది. ఆ నీరు ఒకరోజు వర్షం పడి ఆరిపోతే ప్రయోజనం లేదు. నిత్యం శరీరానికి 70% నీరు కావలసి ఉంటుంది. అందును బట్టి అది తీస్తుంటే ఊటయే ఉండాలి. అలా ఊరు స్థలంలో ఉండే ప్రజల సముదాయాన్ని వారి ఇండ్లు వాకిండ్లతో కలిసి ఊరు అని పిలుస్తారు. హెబ్రీయుడైన అబ్రహాము ఊరి నుండి దేవుడు పిలిచినప్పుడు బయలుదేరి వచ్చినట్లు చూస్తూ ఉన్నాం. అలాగే ఊర్ల పేర్లన్నీ గుంటూరు, నెల్లూరు, అల్లూరు, గూడూరు, చిత్తూరు ఇవన్నీ నీటి ఊటలే. అయితే యేసు ప్రభువు వారు భౌతికమైన ఊట యొద్ద కూర్చున్న ఆత్మీయ ఊట. నా యందు విశ్వాసముంచు వాడెవరో వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. అదే దేవుని వరము, ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. ప్రభువు మన కొరకైన దేవుని బహుమానం. మనము లోకమునకు బహుమానం. జీవజలము, ఆత్మ దాహము తీర్చు నిత్య జీవజలము, దేవుని వరం. యోహాను సువార్త 4వ అధ్యాయం నందున్న ఈ బైబిల్ సంఘటన చాలా జనవిదితమై ప్రఖ్యాతి గడించింది. సమరయ స్త్రీ అనగానే బావి, 5 పెనిమిట్లు ప్రతి క్రైస్తవునికి తప్పక జ్ఞాపకం వస్తాయి. కొన్నిసార్లు ఈ అధ్యాయం తీయగానే ఇక వినడం దండగా, తెలిసిందేలే అమ్మా అనుకుంది. నేను ఇలాగ ధ్యానించుచుండగా దీనిపై మరికొంచెం ఆసక్తి కలిగి మరికొన్ని ప్రశ్నలు ఉత్పన్నమైనవి. మీ ముందుంచాలనాశించుచున్నాను. నెంబర్ 1, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణంలో ప్రవేశింపకుడి అని చెప్పాను కదా. కారణమేమి మరి? ఆయన ఎందుకు ప్రవేశించినట్లు? నెంబర్ 2, సమరయలో ఉన్న స్త్రీలందరిలో ఈమె పాపాత్మురాలని ప్రభువు ఈమెను మాత్రమే ఆ ఎండవేళ అంత దూరం అనగా 42 మైళ్ళు శిష్యులతో నడిచి వచ్చి దర్శించనా? నెంబర్ 3, లేదు, ఈమెకు 5 పెనిమిట్లు ఉండుట ఆయనకు విశేషమై ఉండెనా? నెంబర్ 4, యోహాను గారు ఇంత చెప్పి ఆమె పేరు చెప్పక సమరయ స్త్రీ అని మాత్రమే 11 సార్లు చెప్పి ముగించుటకు కారణమేమి? పేరు తెలియకనా? జ్ఞాపకం నాకు రాకనా? నెంబర్ 5, ప్రభు ఇందు మూలంగా మనకు నేర్పుచున్న పాఠములేవి? మొదలుగా గల ప్రశ్నలు వాక్యము ధ్యానించుచున్నట్లు, బోధించున్నట్లు ఇలాగ పుస్తక రూపమున మీ ముందుంచుటకు కారణమైనది. దయచేసి ధ్యానపూర్వకంగా శ్రద్ధతో చదివి సత్యమును గ్రహించి నిత్య జీవమునకు చక్కని బాట వేసుకోగలరు. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుట, ఇది ప్రభువు వారి కర్తవ్యం. ఆయన దేవుని చిత్తం లేకుండా ఏదీ చేయడు. అంతేకాదు ఏదియూ మాట్లాడడు. అందువలన ఆయన సమరయ మార్గంను వెళ్ళవలసి వచ్చెను అని వ్రాయబడి ఉన్నది. భౌతిక కారణం ఏమైనా ఉండవచ్చును గాని దైవ సంకల్పము ఈ ఆత్మను దర్శించుట, రక్షించుట. అవును, మరియు ఆమె పేరు సమరయ స్త్రీగా పరిచయం చేయబడినను అది జగత్తు పునాది వేయబడక మునిపే
గొర్రెపిల్ల జీవ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది కదా. సమరయను దేవుడు దర్శించవలనని తలంచుటే కనికరము చూపుటే దీనికి పునాది. అందువలన ఆయన తన శిష్యులను వెంటబెట్టుకొని యూదయ నుండి సమరయ వరకు 42 మైళ్ళ దూరం నడిచి యాకోబు తన కుమారుడైన యోసేపునకు ఇచ్చిన ఆ ప్రాంతంలోకి బాగా అలసిపోయి ఇంచుమించు 12 గంటలకు చేరి ఆ బావి యొద్ద కూర్చుండెను. దేవుడు ముందే వచ్చాడు. ప్రేమ ఎదురు చూస్తుంది. ప్రేమ ఎదుర్కొంది. మనం ఆయనను ఆహ్వానించలేదు. దేవుడని తలంచనూ లేదు. ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలేనున్న ఆయనలో ఆపేక్షించటానికి ఏముంది? మనం ఆ ప్రేమగల రక్షకుని, దేవుని చిత్తము మేరకు వచ్చి కూర్చొని ఉన్న రక్షకుని మనము గుర్తించకై ఉన్నాము. ఆయనే మొదట మనలను ప్రేమించెను అను మాటలు ఎంత నిజమైనవి. ప్రతి దైవ సేవకుడు, స్వార్థికుడు దేవుని కార్యములకై ముందే ఉందరు. తర్వాతనే దేవుని పిల్లలు లీడర్గా దేవుని సన్నిధికి వచ్చేదరు. అది తప్పు. ముందు దేవుని సన్నిధి పని, తర్వాతే మిగిలిన పనులు. ఆయన ఆ బావి యొద్ద చాకలి వాని సబ్బు వలె, కంసాలి వాని వలె, అగ్ని వలె క్రియ జరిగించను కూర్చొని ఉన్నాడు. ఆయనలోని కనికరము, జాలి, ప్రేమ, దయ, ఆప్యాయత, వాత్సల్యము ఎలుగెత్తి పిలుచుచున్నవి. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి అని నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు కలవాడననుచున్నారు. ఇలాగ ప్రభువు బావి యొద్ద కూర్చొని ఉండగా సమరయ స్త్రీ నీటికై 1/2 మైలు దూరంలో ఉన్న గ్రామం నుండి మధ్యాహ్నము బయలుదేరి వచ్చుచున్నది. ఆమెలోని యథార్థత, నిరీక్షణ, అవగాహన, లేఖనములను లేక చరిత్రను గురించిన గ్రహింపు ఇవన్నీ ఆయనను ఆకర్షించినవి. అవి ఆయనకు అప్పటికి కావలసి ఉన్నవి. అవి ఏవో వెనక నుండి ముందుకు ధ్యానించదాం. కథ తెలిసిందే కనుక చెప్పవలసిన పని లేదు. లేదా 1కి 2 సార్లు యోహాను సువార్త 4వ అధ్యాయము 4వ వచనం నుండి 42వ వచనం వరకు ధ్యానపూర్వకంగా చదవగలరు. థ్యాంక్ యూ.